రాముడొకరు పుట్టి రవికులమీడేర్చే, కురుపతి జనించి కులము జెరిచే. ఇలను పుణ్య పాప మీలాగు కాదకో, విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు, ఈ పద్యానికి భావం ఏమిటంటే, శ్రీరాముల వారు జన్మించి ఆ వంశమునకు మంచి పేరు తెచ్చారు. దుర్యోధనుడు పుట్టి కౌరవ కులమునకు చెడ్డ పేరుతో ఆ వంశాన్ని పాడు చేశాడు. ఈ ప్రపంచములో పుణ్యము పాపము అనునవి ఇలాగే ఉంటాయి. మంచి చెడులకు మధ్య భేదము తెలుసుకొని ప్రతి మనిషి ఉన్నతముగా తప్పులు చెయ్యకుండా, కలహములు లేకుండా, అంటే గొడవలు పడకుండా నిత్యం కర్మ గమనిస్తోందన్న స్పృహతో జీవించవలెను. ఆ తదుపరి జన్మ ఉత్తమ కర్మలు చేత మంచి పుట్టుక పొందగలరని ఈ పద్యము ద్వారా మనము తెలుసుకుంటున్న భావము.